హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు ఆల్రెడీ మనం ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో అయితే పెట్టామన్నమాట. అందులో స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేసాము. బట్ అప్లై చేసుకుంటున్నప్పుడు చాలా మందికున్న డౌట్ ఏంటంటే డాక్యుమెంట్స్ అనేవి అప్‌లోడ్ చేయమన్నాను. అయితే ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి? డాక్యుమెంట్స్ సంబంధించి చాలా డౌట్స్ అయితే కామెంట్ సెక్షన్‌లో అయితే అడుగుతున్నారు. సో అవన్నిటికి కూడా నేను మీకు చెక్ పెడుతూ వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానన్నమాట. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు కంప్లీట్‌గా అసలు ఆ డాక్యుమెంట్స్ అనేవి ఏం కావాలి? సో, ఏ ఫార్మాట్‌లో కావాలని జెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై అయితే చేయండి. అయితే మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పైకైతే వెళ్లి అప్‌లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ అయితే చేయండి. పక్కనైతే మీకు డాక్యుమెంట్స్ అనేది కనిపిస్తుందన్నమాట. అక్కడికెళ్ళిన తర్వాత మీరు అప్‌లోడ్ చేయొచ్చు. అయితే మీరు తెచ్చుకోవాల్సిన 5 డాక్యుమెంట్లు ఏంటి అనుకున్నట్టయితే, మీరు 4థ్ క్లాస్ నుంచి కూడా 10థ్ క్లాస్ వరకు ఏదైతే స్టడీ సర్టిఫికేట్ ఉంటుందో, ఆ స్టడీ సర్టిఫికేట్ ఒకటైతే ఒకటి, ఒకవేళ 3, 4 స్కూల్స్ మారినట్లయితే, లేకపోతే 2, 3 స్కూల్స్ మారినట్లయితే, వేరే వేరే స్టడీ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఓకే. పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీరు ఆ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి పీడీఎఫ్ రూపంలో అయితే మీరు ఇక్కడైతే మాత్రం అప్‌లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి, మీ కంప్యూటర్‌లో ఉన్న డాక్యుమెంట్‌ని సెలెక్ట్ చేసి ఓకే. ఒకటిని ఓపెన్ చేసినట్టయితే మీకు చూస్ ఫైల్ అయితే అయిపోతుంది. సో, అప్పుడది అప్‌లోడ్ అయితే అయిపోతుందన్నమాట. అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడికైతే వచ్చి, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీరిక్కడ ఐ బటన్ మీద క్లిక్ చేస్తే మీకైతే వ్యూ అవుతుందన్నమాట. సో, మీరు సరిగ్గా అప్‌లోడ్ చేసేటట్టు చెక్ చేసుకోవచ్చు. సో, గుర్తుపెట్టుకోండి ఆ డాక్యుమెంట్సే మనకి వెరిఫై అయితే అవుతాయన్నమాట. ఎవరికైతే డాక్యుమెంట్స్ వెరిఫై అవుతాయో, ఎవరైతే డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని అప్‌లోడ్ చేసుకుంటారో, సో, వాళ్ళు మాత్రమే మనకి హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారన్నమాట. ఇన్ కేస్ మీరు గాని డాక్యుమెంట్స్ సరిగ్గా అప్‌లోడ్ చేయకపోయినా, డాక్యుమెంట్స్ బ్లర్‌గా అప్‌లోడ్ చేసినా సరే, మీకు హాల్ టికెట్స్ వచ్చినప్పుడు మీ హాల్ టికెట్స్ జనరేట్ అయితే అవ్వవు. దాంతో పాటే ఇంకా నెక్స్ట్ ఏం చూసుకున్నట్లయితే, మనకి నెక్స్ట్ ఏదైతే చూసుకోవాలంటే మనకి ఎస్ఎస్‌సి అండి. సో, మనకి ఎస్ఎస్‌సికి సంబంధించి 10థ్ క్లాస్ మాక్సిమం ఉంటుంది గదా! సో, మీరు ఏ బ్యాచ్ అయితే ఆ బ్యాచ్‌కి సంబంధించి 10థ్ క్లాస్ మార్క్స్ మెమో అండి. సో, మీరు ఇంటర్నెట్‌లో కూడా తీసిన ప్రింట్ అయితే కాదు. మీరు ఒరిజినల్ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోని కలర్ జెరాక్స్ కూడా కాదండి. మీరు ఒరిజినల్ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో ఏదైతే బ్లాక్ అండ్ వైట్ జెరాక్స్ కాదు. ఒరిజినల్ మార్క్స్ మెమోని మీరు అప్‌లోడ్ చేయాలన్నమాట. దాంతో పాటే మీ ఇంటర్మీడియేట్ సంబంధించి కూడా సో, ఏదైతే ఇంటర్మీడియేట్ యొక్క సర్టిఫికేట్ ఉంటుందో, ఇంటర్మీడియేట్ యొక్క ఒరిజినల్ మార్క్స్ మెమో ఉంటుందో, సో, దాన్నైతే అప్‌లోడ్ చేయాలి. దాంట్లో మీ మార్క్స్, మీ పర్సెంటేజ్, మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అయితే ఉండాలన్నమాట. దాంతో పాటు మీరు డిగ్రీ చేసినట్లయితే, మీకు డిగ్రీకి సంబంధించి కూడా మీ క్వాలిఫికేషన్‌కి అయితే అన్నీ కావాలండి. సో, మీకు ఒకవేళ ఇంకా మార్క్స్ మెమో లాంటివి ఏమైనా రాకపోయినట్లయితే, మీరు సెమిస్టర్ వైస్‌గా మీరు ఏదైతే మార్క్స్ మెమోస్ ఉంటాయో, సో, అవన్నీ కూడా ఒక స్కాన్ చేసి పీడీఎఫ్ రూపంలో అయితే మీరు అప్‌లోడ్ చేయొచ్చు. బీఈడీకి సంబంధించి కూడా మీ యొక్క మార్క్స్ మెమో ఏదైతే ఉంటుందో, సో, ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, సో, దాన్నైతే అప్‌లోడ్ చేయాలన్నమాట. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే, మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్‌లయితే ఖచ్చితంగా కూడా మీరు పాస్ అవుట్ ఇయర్ అయితే ఉండాలి. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. మీ హాల్ టికెట్ నంబర్ ఉండాలి. మీరేదైతే పర్సెంటేజ్‌ని ఎంటర్ చేశారో అదే పర్సెంటేజ్ అయితే మీరు ఆ ఒక సర్టిఫికేట్ డాక్యుమెంట్‌లో అయితే ఉండాలండి. గుర్తుంది కదా! మీకు 5 డాక్యుమెంట్లు ఏంటి? సో, మీకు 4థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు కావాల్సిన స్టడీ సర్టిఫికేట్స్, 10థ్ క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, కంప్యూటర్ ఆహ్, ఏదైతే మీరు డిగ్రీ చదువుకున్నారో, మీరు డిగ్రీకి సంబంధించి మీ మార్క్స్ మెమో, అలాగే మీరు బీఈడీ చేశారు కదా! సో, బీఈడీకి సంబంధించి మార్క్స్ మెమో అయితే కావాలన్నమాట. ఇన్ కేస్ మీరు ఇంటర్ లేకపోతే డిగ్రీ చేయకపోయినట్టయితే, సో, మీరు ఆ మార్క్స్ మెమో అప్‌లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, మీరు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాలి. మీరు ఎంటర్ చేయకపోయినట్లయితే అప్‌లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. అలాగే పైన చూసుకోండి. సో, మనకి ఇంకా అడుగుతున్న క్వెషన్ ఏంటి అనుకున్నట్లయితే ఇన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయొచ్చా అడుగుతున్నారండి. సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందినోళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌నైతే ఎంటర్ చేయండి. మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీ సేవ నంబర్ ఉంటుంది. సో, సీజీసీ అని చెప్పేసి అయితే ఉంటుంది. చాలామందైతే ఇక్కడ మనకి ఓబీసీ అనుకుంటున్నారండి. సో, ఓబీసీ సర్టిఫికేట్ అయితే కాదు. మీరు మీ యొక్క ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అది మనకి ఏపీ సేవ అయినా, మీ సేవ అయినా లేకపోతే సచివాలయంలో మీరు అప్లై చేసుకున్నా సరే మీరు ఆ సర్టిఫికేట్‌ని అయితే ఎంటర్ చేయొచ్చు. ఆ సర్టిఫికేట్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. మీ క్యాస్ట్, మీ అప్లికెంట్, మీ క్యాస్ట్ నేమ్ ఏంటి, మీ డిస్ట్రిక్ట్ నేమ్, మీ మండల్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో, ఆ విధంగా అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీకు గెట్ డీటెయిల్స్ కొట్టినప్పుడు మీ డీటెయిల్స్ ఫెచ్ అవ్వకపోతే మీరే మాన్యువల్‌గా అయితే ఎంటర్ చేయొచ్చు. బట్ మాక్సిమం కూడా పక్కా అయితే వస్తాయన్నమాట. సో, రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేయండి. ఎందుకన్నట్లయితే ఓల్డ్ అయితే రిజెక్ట్ కొట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి, సో, రీసెంట్‌దే 2022 2, 3 లేకపోతే 4 ఏదైతే ఉందో సో, లేకపోతే 25 అయినా సరే పర్లేదు. సో, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్‌ని ఎంటర్ చేస్తే ఖచ్చితంగా కూడా మీ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ అప్‌లోడ్ చేసి మీరు ఆ తర్వాత సబ్మిట్ కొట్టినట్లయితే అప్పుడు మీ అప్లికేషన్ ఫార్మ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. ఓకే. సో, మీరు గాని ఇన్ కేస్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయకపోతే గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా మీ యొక్క డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయకపోతే
మీకు దానికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రావన్నమాట. ఇది మాత్రం మైండ్‌లో అయితే గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా పక్కనే కనిపిస్తున్న గంట సింబల్‌ని క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మెగా డేస్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థాంక్ యూ.